కొన్ని కామన్గా వచ్చే డౌట్స్ కొన్ని ఉంటాయండి. యా ఏంటంటే వాటర్, ఇందాక మీరు అన్నారు ఇవన్నీ ఫిల్టరేషన్ జరగాలని. వాటర్ అసలు ఎలా తాగుతారు ఆ నీళ్లు? మరి అంత ఫిల్టరేషన్ జరుగుతుందా? ఇప్పుడు మనం ఒక వాటర్ని సీ వాటర్ తీసుకున్నాము, దాన్ని స్టవ్ మీద పెట్టి ఆవిరి చేస్తే ఆవిరైందంతా ఫ్రెష్ వాటర్ మీద ఇట్లా డ్రాప్ డ్రాప్ లాగా ఉంటుంది చూడు, ఆ ఫ్రెష్ వాటర్ని మనం తీసుకొని తాగొచ్చు. ఎందుకంటే ఉప్పు కింద ఉండిపోయింది, మీద అది వచ్చింది. అదే ప్రిన్సిపల్ని యూజ్ చేస్తాం. ఒక పెద్ద మిషన్లో ఆ సీ వాటర్ని తీసుకెళ్తాం, దాన్ని వేడి చేస్తాము. ఏదైతే ఆవిరిలాగా ఫామ్ అయిందో దాన్ని మళ్ళీ కండెన్స్ చేస్తాం అనమాట. చల్లబరిచి ఆ వాటర్ని తీసి ఫ్రెష్ వాటర్ లాగా తాగుతాం. ఉప్పు వాటర్ అంతా బయటికి పంపిస్తాం, మంచి వాటర్ని అంతా కలెక్ట్ చేసుకుంటాం. ఇది అంతా ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్ అవన్నీ ఉంటాయి. సో ఇది బేసిక్ ప్రిన్సిపల్ అనమాట. సో సఫిషియెంట్గా ఉంటుంది వాటర్ అనేది, అందులో ఇబ్బంది ఉండదు. ఏముండదు. అండ్ న్యాచురల్ కెలామిటీస్, మరి వాటి గురించి? నేచురల్ కెలామిటీస్ వస్తే అదృష్టం బాగుంటే నేచురల్ కెలామిటీస్ రావు. ఒకవేళ వస్తే హ్యాండిల్ చేసుకోగలగాలి. ఏదో ఒక షిప్, ఓల్డ్ షిప్ అనుకోండి, పొరపాటున అంత క్లోజ్ చేసుకున్నాం, మేము డోర్లు అన్నీ క్లోజ్ చేసుకున్నాం, పొరపాటున ఒక డోర్ ఓపెన్లో వదిలిపెట్టారనుకో, అలలు వచ్చాయి, మెల్లమెల్లగా వాటర్ అంతా కంపార్ట్మెంట్ లోపలికి వెళ్ళిపోయింది. మీరు టైటానిక్ సినిమా చూస్తుంటారు కదా, ఒక చిన్న హోల్ లోపల హల్కి అయ్యి ఒక కంపార్ట్మెంట్కి వాటర్ వెళ్ళింది, ఆ కంపార్ట్మెంట్ నుంచి ఇంకో కంపార్ట్మెంట్కి. ఆ టైటానిక్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాకు ఒక కొత్త రూల్ వచ్చిందనమాట, సేఫ్టీ సోలాస్ అని చెప్పి, షిప్కి సేఫ్టీకి సంబంధించింది. సో దాని తర్వాత ఒక కంపార్ట్మెంట్లో వాటర్ వచ్చిందనుకో, ఇంకో కంపార్ట్మెంట్లోకి రాకుండా ప్రొటెక్షన్ తీసుకునేవి కొన్ని వచ్చాయన్నమాట షిప్ కన్స్ట్రక్షన్లో కూడా. సో కలామిటీస్ వస్తే వెంటనే తప్పించుకోవడానికి మా దగ్గర లైఫ్ బోట్స్ ఉంటాయన్నమాట. ఆ చిన్న లైఫ్ బోట్ ఎక్కి దింపేసుకొని మేము వెళ్ళిపోవాలన్నమాట. ఓకే, సో ఇలా ఎక్కడికక్కడ. అండ్ ఇంకొక డౌట్ ఏంటంటే, న్యాచురల్ కాల్స్ ఎలా మరి? ఇప్పుడు ఇన్నేసి నెలల పాటు అక్కడ ఉండిపోతారు కదా, అంటే అవన్నీ సముద్రంలోకి వదిలేస్తారా? పొల్యూషన్ కదా అని మాట్లాడతారు. సో ఏం చెప్తారు? ఇది ఇప్పుడు మన సీవేజ్ అంటారా, దీనికి కూడా ఒక ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనకు కూడా ఇక్కడ జరుగుతుంది కదా, ట్రైన్లలో కూడా ఇప్పుడు మన ఏదైతే బాత్రూమ్ ఉంటుందో దాని కింద ఒక సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లాగా పెట్టి, అది కూడా ఫ్రెష్గానే, ఒకప్పుడు ఎలా ఉండేది ఓపెన్గా రైల్వే ట్రాక్ మీదనే వదిలేసేవాళ్ళు, ఇప్పుడు టెక్నాలజీ పెరిగి దాన్ని ఫిల్టరేషన్ చేసి వదులుతున్నారు. అలానే షిప్లో కూడా ఒక పెద్ద ప్లాంట్ ఉంటుంది, 25 మంది ఎక్స్క్రీట్ చేసేదంతా ఒక ప్లాంట్లోకి వెళ్తుంది, దాని అంతా ప్యూరిఫై చేసి సముద్రంలోకి వదులుతాం. సో అది కూడా ఫ్రెష్ వాటర్ అంతా ప్యూరిఫై ఉంటుంది, సో ఏం ప్రాబ్లం ఉండదు. అది కూడా కెమికల్స్ అన్ని యూజ్ చేసి ఫ్రెష్ చేసే వదులుతారు దాన్ని. పొల్యూషన్ అనేది ఉండదు అంటారు. రైట్. అండ్ కొన్ని సరదా మూమెంట్స్, డాల్ఫిన్స్ కనపడతాయని, కొన్ని ఫిషెస్ కనపడతాయని అంటూ ఉంటారు. మీరు అలా చూసినవి ఏమైనా ఉన్నాయా? నేను ఒకసారి డాల్ఫిన్స్ ఏంటంటే వాటికి సరదా అనమాట. ఒక షిప్ వెళ్తుందంటే దాని ముందట వెళ్ళి దానికి కాంపిటీషన్గా దాని ముందే వెళ్తూ ఉంటాయి అనమాట. సో ఎప్పుడైనా డాల్ఫిన్స్ అలా వెళ్తున్నాయి, నేను ఇంజన్ రూమ్లో వర్క్ చేస్తుంటాను కదా, డెక్లో మీద ఉన్న వాళ్ళు చెప్తే డాల్ఫిన్స్ ఉన్నాయి అంటే, వర్క్లో నుంచి నేను ఉరుక్కుంటూ ముందుకు వెళ్ళి కెమెరా పట్టుకొని తీస్తాను. నన్ను షిప్లో అందరూ అంటారు, వీడు కెమెరామ్యాన్, ఏది ఉన్నా కానీ నాకు చెప్తారనమాట, వీడు ఏది ఉన్నా క్యాప్చర్ చేయాలనుకుంటాడు కదా అని చెప్పి నాకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఒకసారి డాల్ఫిన్స్ని చూసాను, ఒకసారి దూరం నుంచి వెళ్ళి వేల్స్ ఉంటాయన్నమాట. వేల్స్ ఏంటంటే ఒకేసారి వచ్చి బయటికి గాలి వదిలినట్టు ఇట్లా వదులుతాయి అన్నమాట. సో ఆ వదిలినప్పుడు తెలుస్తుంది ఇక్కడ వేలు ఉందని చెప్పి. సో జూమ్ చేసి బైనాక్యులర్స్ పెట్టుకొని జూమ్ చేసి చూస్తే పెద్ద వేలు ఇలా వెళ్తుంటాయి. అవి షిప్ పక్కకి రావు, దానికి సౌండ్ తెలుస్తుంది, మిషనరీ సౌండ్ తెలిసి అది దూరం నుంచి వెళ్ళిపోతుంది. సో అలా చూసినప్పుడు ఎగ్జైటింగ్ ఉంటుంది. అవనే కాదు, వింత సీగుల్స్ అని చెప్పి పక్షులు కూడా మాతో ప్రయాణం చేస్తూ ఉంటాయి. కొన్ని నెలల పాటు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఒక పెసిఫిక్ ఓషన్ క్రాస్ చేస్తున్నప్పుడు అమెరికాలో ఎక్కిన పక్షి సీగులు జపాన్ వరకు మాతో ట్రావెల్ చేస్తుంది. అంటే ఎగురుకుంటూనే వస్తుంది, ఒకవేళ అలసిపోయింది అనుకో షిప్ మీద రెస్ట్ తీసుకుంటుంది. అలా ఒకసారి నేను వెళ్ళినప్పుడు ఇట్లా వీడియో కూడా తీసుకుంటాను అనమాట. మనిషి కొత్తోడు వచ్చిందని చెప్పి ఫస్ట్ నా హెల్మెట్ మీదకి వచ్చి ఇట్లా కొడుతుంది, తర్వాత సెకండ్ డే వచ్చిన తర్వాత అలవాటు అయిపోతుంది, వీడు మామూలుడే మనోడే. నెక్స్ట్ డే నేనే కొంచెం ఫుడ్ తీసుకెళ్ళి పెట్టాను అనుకో, మాకు వ్యక్తుల కన్నా ఇట్లా వాటిల్లో కూడా ఫ్రెండ్స్ అయిపోతారు అనమాట, పక్షులు కూడా ఫ్రెండ్స్ అయిపోతాయి. సో అక్కడ నడి సముద్రంలో ఫ్రెండ్స్ కూడా దొరికేస్తారు మీకు హ్యాపీగా. సో వాటితో కాంపిటీషన్ అనేది ఉంది. ఎక్కువగా డాల్ఫిన్స్ గురించి చెప్తూ ఉంటారు. డాల్ఫిన్స్ అంటే అది ఒక ఎక్సైట్మెంట్, ముద్దుగా ఉంటాయి కదా అవి చూడడానికి, ఆడుకుంటూ వెళ్తూ ఉంటాయి మన షిప్కి పోటీగా, అందుకే ఎక్కువ మంది ఇష్టపడతారు వాటిని చూడడానికి. అవి ఫ్రెండ్లీగా ఉంటాయి, అవి హార్మ్ చేసేటివి ఉండవు, సో అందుకే ఎంజాయ్ చేస్తారు పిల్లలు. అండ్ టైటానిక్ గురించి ఇందాక అన్నారు కాబట్టి, కామన్గా అలాంటి ఐస్ బర్గ్స్ ఏమైనా అడ్డం వస్తాయా అండి? మీరు అలాంటి ప్లేసెస్కి వెళ్ళారా ఎప్పుడైనా? నేను ఒకసారి వరల్డ్లోనే సౌత్ అమెరికా మీరు తీసుకుంటే, సౌత్ అమెరికా కింద అంటార్టికాకి దగ్గరలో ఉంటుంది అనమాట. ఆ పాయింట్ దగ్గర ఆల్మోస్ట్ -10 డిగ్రీ అలాంటి టెంపరేచర్ ఉన్న ప్లేస్ కూడా వెళ్ళాను.
సో ఐస్బర్గులు ఉన్న మా వెదర్ రూటింగ్ అంతా ముందే ప్లాన్ చేసుకుంటాం. ఎక్కడైతే ఐస్బర్గులు లేవో ఆ రూట్లోనే వెళ్తాం. ఒకవేళ పెద్ద ఐస్బర్గ్ ఉంటే చిన్న ఐస్బర్గ్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళగలం, కానీ పెద్ద వాటిని క్రాస్ చేయలేము. ఐస్ కట్ చేసుకొని వెళ్ళే షిప్పులు కొన్ని ఉంటాయి, హల్ అట్లా కన్స్ట్రక్ట్ చేస్తారు, షార్ప్ ఎండ్ ఉంటుంది, అది వెళ్ళిందంటే ఐస్ని కట్ చేసి వెళ్తుంది. ఆ షిప్లో అయితే ప్రాబ్లం లేదు, మామూలు షిప్లో అయితే ప్రాబ్లం అవుతుంది. సో ఆ షిప్లో ఆ రూట్ని ఎంచుకోవు. ఒకవేళ అలా వెళ్ళాలి అంటే దానికి స్పెషల్ షిప్పులు ఉంటాయి, ఐస్ నుంచి వెళ్ళే షిప్పులు, ఐస్ బ్రేకర్స్ అని అంటారు వాటిని. సో ముందుగానే మీకు ఉంటుంది, ఆ రూట్లోనే వెళ్ళాలి అని ఉంటుంది. ఇప్పుడు మనకు ఒక ట్రాఫిక్ రూట్ ఎలా ఉంటుందో షిప్ కూడా ఒక జనరల్ రూట్ ముందే ప్రిపేర్ చేసుకుంటాం మేము, ఈ రూట్లో వెళ్ళాలి అని చెప్పి. ఎక్కడైతే ఏ ఆపద లేకుండా ఉన్న రూట్ని ఎంచుకొని వెళ్తాం మేము. సో ఆ జాగ్రత్త అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, శాటిలైట్స్ ద్వారా తెలుస్తుంది ఎక్కడ ఐస్బర్గ్ ఉంది, ఎక్కడ లోతు ఎంత ఉంది, అన్నీ తెలుస్తాయి. ఎప్పుడైనా ప్యాసింజర్ షిప్స్ వెళ్తున్నప్పుడు అవేమన్నా ప్రాబ్లం వచ్చి ఆగిపోయినవి, మీరు సేవ్ చేసిన సందర్భాలు ఇలా ఏమన్నా ఉన్నాయా? మొన్న ఫస్ట్ టైం నా లైఫ్లో 12 years ఆఫ్ మై షిప్పింగ్ కెరియర్, ఒకరోజు మా రూట్లో మేము వెళ్తున్నాం. మా కమర్షియల్ షిప్స్ ఒక పోర్ట్ నుంచి ఇంకో పోర్ట్కి ఈ టైంకి రీచ్ అవ్వాలి, ఈ మినిట్లో రీచ్ అవ్వాలని రూల్ ఉంటుంది. కొంచెం లేట్ అయినా పెనాల్టీస్ హెవీగా ఉంటాయి. సో ఒక డిస్ట్రెస్ కాల్ వచ్చింది మాకు ఒక ఎంసీసీ అని ఉంటుంది, మెరైన్, ఏంటంటే ఇలా ఆపదలో ఉన్న షిప్స్ వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే ఆ సెంటర్ వాళ్ళు దగ్గరలో ఉన్న పెద్ద షిప్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో మాకు వచ్చింది, మీ దగ్గరలో ఒక 10 nautical miles డిస్టెన్స్లో ఒక డిస్ట్రెస్ షిప్ ఉంది, అందులో 50 మంది ఉన్నారు, వాళ్ళకి ఫుడ్ లేదు, వాళ్ళు ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు, మీరు వెళ్ళి ఫుడ్ ఇవ్వాలి, లేదంటే వాళ్ళు ప్రాణాలు కూడా పోయే స్టేజ్లో ఉన్నారు వాళ్ళు అని ఒక డిస్ట్రెస్ సిగ్నల్ వచ్చింది. మేము వాళ్ళని వెతుక్కుంటూ ఆ ఏరియా మొత్తం తిరిగి. ఏ ప్లేస్ అండి అది? ఎగ్జాక్ట్ మెడిటేరియన్ సీలో. మనం ఎగ్జాక్ట్ డీటెయిల్స్ కూడా చెప్పలేము, ఎందుకంటే అవి సెక్యూరిటీ రీజన్స్ తోటి వాళ్ళు అలౌ చేయరు. వాళ్ళు ఇల్లీగల్గా వెళ్ళి కొన్ని షిప్స్ ఉంటాయి అన్నమాట, వాళ్ళ పేర్లు మనం బయట పెట్టలేము. అలా వాళ్ళు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఎవరికి తెలియకుండా క్రాస్ చేస్తున్నారు. సో వాళ్ళు అట్లా డిస్ట్రెస్ కాల్, ఎటువంటి షిప్ అయినా కానీ హెల్ప్ చేయాలి, మాకు రూల్ అనమాట. నువ్వు కమర్షియల్ వేలో వెళ్తున్నావు కానీ డిస్ట్రెస్ కాల్ వచ్చింది, వాళ్ళని అటెండ్ చేయి, నీ షిప్కి వచ్చిన లాస్ ఇన్సూరెన్స్లో కవర్ అయిపోద్ది. సో అక్కడికి వెళ్ళాము, వాళ్ళని ఆ ఫుడ్ అంతా మేము ప్యాక్ చేసి ఉంచామన్నమాట. మొత్తం ఒక 8 గంటల సర్చ్ ఆపరేషన్ అనమాట. ఆ లొకేషన్లో ఉంది షిప్ అంటే వెంటనే దొరకదు ఆ షిప్. ఒక పాయింట్ వాళ్ళు చెప్తారు, ఆ చెప్పిన పాయింట్కి 5 గంటలు ఆ షిప్ ఎట్టెట్టెల్లో వెళ్ళిపోయి ఉంటుంది. మళ్ళీ మేమంతా వెతుక్కొని చీకటి అవ్వక ముందు వెతకాలి, మళ్ళీ చీకటి అయితే కనిపించడం కష్టం, వాళ్ళ దగ్గర లైట్లు ఉండవు, ఏముండవు, అవి మామూలు షిప్స్ కదా. వాళ్ళని దొరికించుకొని వాళ్ళకి ఫుడ్ ఇస్తే, వాళ్ళు ఫుడ్ వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ఫుడ్ తిన్నారో తినలేదో తెలియదు, కానీ ఒక్కసారి మనం ఇట్లా వాళ్ళకు ఒక చిన్న బాటిల్ ఏదైనా ఇచ్చిన, మా దగ్గర అప్పుడు ఒక వారం రోజుల పోర్ట్కి రీచ్ అవుతాం అనమాట. ఫుడ్ ఎంతైతే మాకు 3 రోజులకు సరిపడా ఫుడ్ ఉంచుకొని మిగిలిందంతా వాళ్ళకి ఇచ్చాము, ఎందుకంటే మాకు తెలుసు మేము నెక్స్ట్ పోర్ట్కి వెళ్తే ఎట్లయినా తినగలం, మేము అడ్జస్ట్ అవుతాం, కానీ వాళ్ళకి ఇస్తే వాళ్ళ ప్రాణాలు కాపాడవచ్చు అన్న ఉద్దేశంతో అలా ఇచ్చాము. ఆ తర్వాత వాళ్ళు మాకు ఒక సర్టిఫికేట్ ఇస్తారనమాట, ఇండివిజువల్గా ఇవ్వరు, షిప్ నేమ్ తోటి, కెప్టెన్ యూ డిడ్ ఏ గుడ్ జాబ్, మీ క్రూ అంతా కష్టపడి ఇట్లా సేవ్ చేసిండ్రు అని అట్లా. దీనివల్ల మాకేం మనీ రాదు, కాకపోతే మనీ కన్నా ఎక్కువ వాళ్ళ కళ్ళల్లో ఏదైతే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి, వాళ్ళని కాపాడాము మనము. ఇప్పుడు మాకేం గుర్తింపు రాదు, అబ్బా వాళ్ళని కాపాడాము, ఇట్లా ఫోటోలు తీసుకొని సోషల్ మీడియాలో పెట్టేటట్టు కూడా ఉండదు, ఎందుకంటే అవన్నీ సీక్రెట్గా జరిగేటివి, మనం మానవతా దృక్పథంతో చేయాల్సినవి. అవి హ్యాపీనెస్ ఇస్తుంది మనకి, ఎంత కమర్షియల్గా వెళ్ళినా కానీ ఇట్లా చిన్న నాకు అదృష్టం అనిపిస్తుంది. అందులో ఏంటంటే నాది రెస్క్యూ టీంలో నేను ఉంటానన్నమాట. ఇప్పుడు ఇలాంటి ఆపద జరిగింది, ఒక షిప్ వాళ్ళని రక్షించాలి అంటే ఒక రెస్క్యూ బోట్ వేసుకొని నా షిప్కి వెళ్ళాలన్నమాట, నాతో పాటు 4 ఉంటారు. అలాంటి టీంలో నేను ఒక ర్యాంక్ అనమాట, ఇంజనీర్ని, ఒక చీఫ్ ఆఫీసర్, 3 క్రూ ఉంటారు. సో అలాంటి అదృష్టం ఎప్పుడో కానీ రాదు, అదృష్టం నాకు రక్షించడానికి, పాపం వాళ్ళకి దురదృష్టమే అంటే అలాంటి సిచ్యువేషన్లో ఉన్నందుకు. బట్ ఇది ఎప్పుడో కానీ జరుగుద్ది, కానీ అట్లా రక్షిస్తే మాత్రం ఇన్ని రోజులు నేర్చుకున్న ట్రైనింగ్కి అబ్బా ప్రాక్టికల్గా ఇప్పుడు మనం రియల్గా వాళ్ళని హెల్ప్ చేసామన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. సో ఆ ప్రౌడ్ మూమెంటే కదా అవన్నీ. యా, ప్రౌడ్ మూమెంటే అది. మరి మెరైన్ ఇంజనీర్స్కి శాలరీ ఎంత ఉంటుందండి, ఎలా? మెరైన్ ఇంజనీర్స్ శాలరీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. గవర్నమెంట్ కంపెనీ, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అన్నిటికన్నా తక్కువ జీతాలు ఉంటాయి, ప్రైవేట్ కంపెనీస్లో ఎక్కువ ఉంటాయి జీతాలు. ఇప్పుడు జూనియర్ ర్యాంక్ ఎవరైతే 5th ఇంజనీర్ ఉన్నారో వాళ్ళకు ఒక 50,000 నెలకు వస్తుంది అనుకో, ఓన్లీ పని చేసినప్పుడే జీతం, ఇప్పుడు లీవ్లో ఉన్నప్పుడు జీతం ఉండదు. సో ఉన్నప్పుడే ఎక్కువ జీతాలు ఇచ్చేస్తారు. 4th ఇంజనీర్కి
నేను ఇండియన్ రూపీస్లో చెప్తున్నా, యాక్చువల్గా డాలర్స్లో ఇస్తారు ప్రైవేట్ కంపెనీలో. ఇండియన్ రూపీస్లో 4th ఇంజనీర్కి 3rd ఇంజనీర్కి ఒక 2,50,000 వరకు వస్తుంది. ఒక 2nd ఇంజనీర్కి డిపెండ్స్, వాడు పెద్ద కంపెనీలో ఎక్కువ ఎక్స్పీరియన్స్ తోటి ఉన్నాడు అనుకో, నెలకి వాడు 4 లక్షలు రావచ్చు, 5 లక్షలు రావచ్చు. అదే గవర్నమెంట్ కంపెనీలో ఎస్సీఐ లాంటి కంపెనీలో ఉంటే వాళ్ళకి 2.5 lakhs వస్తుంది 2nd ఇంజనీర్కి. చీఫ్ ఇంజనీర్కి ఒక 50,000 ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకే జనాలు అందరూ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. ఇది ఎప్పుడు తెలుసా, చాలా కష్టపడి కాంపిటీషన్ అంతా తట్టుకొని ఫిల్టర్ అయిన తర్వాత లాస్ట్కి ఇది వస్తుంది, ఇంత శాలరీ వస్తుంది. కాకపోతే దీన్ని బేస్ చేసుకొని నాకు ఇప్పటికీ చాలామంది మెసేజెస్ పెడతారు, నన్ను ఈ బ్రోకర్ మోసం చేశాడు సార్. నాకు వచ్చే ఇన్స్టాగ్రామ్ మెసేజెస్లో, యూట్యూబ్లో షిప్పింగ్ ఫీల్డ్ గురించి నేను మోసపోయాను, వీడికి డబ్బులు ఇచ్చాను. అందరికీ ఏంటంటే ఈజీ వేలో షిప్ ఎక్కేసేయాలి. దీనికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. నేను 4 ఏళ్ళు ఇంజనీరింగ్, 1 year మెరైన్ ఇంజనీరింగ్, కొన్ని క్వాలిఫికేషన్ ఎగ్జామ్స్, ప్రతి ప్రమోషన్కి ఒక ఎగ్జామ్ ఉంటుంది. నేను ఆల్ ఇండియా లెవెల్లో షిప్పింగ్ కార్పొరేషన్లో 2nd ర్యాంక్ వచ్చినా కానీ ఈ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి నేను 3-4 సార్లు ఫెయిల్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. అంత టఫ్ ఉంటుంది ఈ ర్యాంక్కి రావాలంటే. మరి అటువంటిది డైరెక్ట్ వాళ్ళు ఒక మనీ ఇచ్చి షిప్ ఎక్కిస్తా అని మోసం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ ఒక్కటి నేను ఎన్నోసార్లు చెప్తాను, అట్లా మోసపోకండి. మీరు నన్ను చూసి ఇట్లా ఈజీగా సంపాదించొచ్చు అని అనుకుంటున్నారు, అలా కాదు. ఇప్పుడు చాలా మోసాలు జరుగుతున్నాయి. ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ ఫస్ట్ ఎట్లా ఈజీగా డబ్బు సంపాదిద్దామా అని ఆలోచిస్తున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి వేరే వాళ్ళు మోసం చేసేస్తున్నారు. సో మనం మోసపోవడం నిజంగా మన తప్పే. మనము ఆశతోటి చూస్తున్నాం, కాకపోతే రీసెర్చ్ చేయాలని చెప్తున్నాను. నేను షిప్లో ఉంటాను, ఈ కంపెనీ ఎలా ఉంటుంది సార్, ఈ కంపెనీ ఎలా ఉంటుంది, నాకు ఇంటర్నెటే తక్కువ. ఇప్పుడు నేను ఆ కంపెనీ గురించి రీసెర్చ్ ఎలా చేయగలను, నాకు ఎలా తెలుస్తుంది? నువ్వు రీసెర్చ్ చేసుకో. అందులో ఆల్రెడీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిన వాళ్ళని అడుగు, వాళ్ళకి నిజంగా జాబ్ వచ్చిందా లేదంటే మోసం చేసిందా. నీ అంతా నువ్వు రీసెర్చ్ చేసుకోకుండా నీ జీవితానికి నువ్వు ఇన్వెస్ట్ చేయలేదనుకో, రీసెర్చ్ చేసే ఇన్వెస్ట్మెంట్ నువ్వు చేయలేదనుకో, ఇంకా నువ్వు మోసపోవడానికి రెడీగా ఉన్నట్టే కదా. సో మంచిగా రీసెర్చ్ చెయ్యి. నీకు నిజంగా తెలివి ఉంటే సోషల్ మీడియాలో అన్నీ తెలిసిపోతాయి. అంటే ఆ కంపెనీ ఎటువంటిది, నిజంగా మోసం చేస్తారా లేదా, అవన్నీ తెలుసుకొని జాయిన్ అవ్వండి. నమ్మకం ఉంటేనే జాయిన్ అవ్వాలి. నేను రాంగ్ స్టెప్ వేయొద్దని చెప్పి చాలా మందికి వద్దు అనే చెప్తాను. మెర్చెంట్ నేవీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా, వద్దు. ఒకవేళ జాయిన్ అవ్వాలని పట్టుదలతో ఉన్నారా, రీసెర్చ్ చేయండి. మీరు రీసెర్చ్ చేసి కనుక్కొని జాయిన్ అవ్వండి. రాజశేఖర్ గారు, మరి హైయెస్ట్ శాలరీ ఎవరికి ఉంటుంది? చీఫ్ ఇంజనీర్ అండ్ కెప్టెన్కి ఉంటుంది. వాళ్ళు ఒక్కొక్క షిప్కి ఒక్కొక్క టైప్లో ఉంటుంది. యావరేజ్గా నేను చెప్పింది ఆయిల్ ట్యాంకర్ని. ఇప్పుడు బల్క్ క్యారియర్ అని ఒకటి ఉంటుంది, అందులో రైస్, గ్రెయిన్, వీట్ అటువంటి, అది ఎక్కువ డేంజర్ ఉండదు. కంటైనర్ షిప్స్లో కూడా ఎక్కువ డేంజర్ ఉండదు. మేము ఆయిల్ ట్యాంకర్ కాబట్టి కొంచెం డేంజర్ ఎక్కువ. గ్యాస్ ట్యాంకర్ అంటే ఇంకా రిస్క్ ఎక్కువ. రిస్క్ ఫ్యాక్టర్ పెరిగిన కొద్దీ జీతాలు కూడా పెరుగుతాయి. ఓకే, సో ఇప్పుడు మీరు వర్క్ చేసేది అయితే ఆయిల్ అండి, క్రూడ్ ఆయిల్. నేను క్రూడ్ ఆయిల్ క్యారీ చేసే షిప్లలో వర్క్ చేస్తాను. వీటికి స్పీడ్ లిమిట్ అనేది ఫిక్స్ అయ్యే ఉంటుందా? ఎంతలో ఏ షిప్ అయినా కానీ ఒక 12 knots నుంచి 15 knots స్పీడ్లో వెళ్తుంది. అంటే మన కిలోమీటర్స్ పర్ అవర్లో క్యాలిక్యులేట్ చేస్తే ఒక 20 km/h స్పీడ్లో వెళ్తుంది షిప్. షిప్లు అనేవి అంత హెవీగా ఉండి స్పీడ్గా వెళ్ళే షిప్లు కావు, నిదానంగా వెళ్ళినా స్పీడ్ కవర్ చేస్తూ, అందుకే నెలలు ట్రావెల్ చేస్తూ ఉంటాయి అవి. మీరు మొత్తం ఎన్ని దేశాలు చుట్టారు? నేను అసలు లెక్కేసుకుంటే, నేను మైండ్లో లెక్కేసుకుంటే ఒక 40 అయితే టచ్ చేశాను. అంటే అక్కడ షిప్ ఆగి నేను అడుగు పెట్టిన ఒక 40 కంట్రీస్ ఉంటాయి. అలా బయటికి వెళ్ళి ఆ ఏరియాని ఎక్స్ప్లోర్ చేసిన కంట్రీస్ ఒక 20-25 కంట్రీస్ ఉంటాయి. ఆ పేర్లన్నీ నాకు ఒక ఆశ, అన్నీ కలెక్ట్ చేసి దాని గురించి వీడియో చేయాలని చెప్పి. కాకపోతే అది చేసే ఛాన్స్ దొరకలేదు. వెళ్ళిన ప్రతి కంట్రీ దగ్గర కరెన్సీ అయితే కలెక్ట్ చేశాను అనమాట, వెళ్ళిన గుర్తు అనమాట. ఒకసారి మా పాప అన్నప్రాసన అయినప్పుడు అన్నీ ముందు పెడతాం కదా, ఒక్కొక్క ఐటమ్, అన్ని డబ్బులు ఉన్న దాంట్లో ఫస్ట్ అది చేయి పెట్టింది అనమాట. అది పట్టుకొని తర్వాత ఇంకో చేతోటి స్టెథోస్కోప్ పట్టుకుంది. సో తను చెప్పింది, నువ్వు బాగా సంపాదించున్నాను, నన్ను డాక్టర్ చెయ్యి అని చెప్పి. మీరు బాగా అర్థం చేసుకున్నారే. సో మాటల్లో వచ్చింది కాబట్టి, ఫ్యామిలీ 6 months పాటు కంటిన్యూగా అక్కడ ఉండిపోతారు, ఫ్యామిలీని మిస్ అవ్వరా? నా వీడియోస్ చూడండి మీరు. ఇప్పటివరకు మెరైనర్స్ కొందరు తెలుగులో ఎవరంత ఎక్కువ చేయలేదు వీడియోస్, హిందీలో చేసేవాళ్ళు ఉన్నారు. పర్మిషన్ ఉంటుందా? నేను యాక్చువల్లీ అది అడుగుదాం అనుకున్నాను. ఏమన్నారా వీడియోస్ ఎలా చేసుకున్నప్పుడు? నేను వీడియోస్ చేసేది నా వర్క్ లైఫ్ని చూపించాను ఎక్కువ. అసలు వర్క్ లైఫ్ గురించి నా షిప్లో ఇప్పటి వరకు నేను ఏ వర్క్ చేస్తున్నాను, నా ఇంజన్ ఇలా ఉంది, నా మిషనరీ ఇలా ఉందని ఏ వీడియోలో చూపెట్టలేదు. నా వర్క్ టైం అయిన తర్వాత ఏదైతే ఖాళీగా నా అకామిడేషన్లో ఉంటానో, బైక్ డెక్ మీద తిరుగుతున్నాను, సముద్రాన్ని చూస్తున్నాను, నా కళ్ళతో చూసింది అవి షూట్ చేసుకోవచ్చు. అలా
చూట్ చేసుకోవచ్చు. అది నా పర్సనల్ లైఫ్. షిప్లో నేను ఖాళీ టైంలో ఉన్నా. కొందరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటారు. వాళ్ళు ఇంటర్నెట్ యూస్ చేసి ఇన్వెస్ట్ చేసినట్టే నా టైంని నేను నా వీడియోస్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో ప్రాబ్లం ఉండదు, నా ప్రాబ్లం ఏమి ఉండదు. ఫ్యామిలీకి వీడియో కాల్స్ చేయటం. యా, ఇంటర్నెట్ కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు శాటిలైట్ తోటి నడుస్తుంది. ఒక 100 MB $20 కాస్ట్ అలా ఉంటుంది. సో మ్యాక్సిమం తక్కువ. నేను మ్యాక్సిమం పాప పుట్టిన తర్వాత పాపకి ప్రతిరోజు 1 మినిట్ అయినా కనిపించాలి అన్న ఉద్దేశంతో మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఒకవేళ కుదరకపోతే వాయిస్ కాల్ మాట్లాడతాను. ఒకవేళ అది కుదరలేదు అంటే మెసేజెస్ అయితే అదితితో చేస్తూ ఉంటాను, ఇంట్లో వాళ్ళతో చేస్తాను. ఏదైనా పోర్ట్కి వెళ్ళినప్పుడు అయితే ఫస్ట్ నా గోల్ ఏముంటుంది అంటే అక్కడ ఏజెంట్ కానీ ఎవరైనా ఉంటే సిమ్ కార్డ్ ఇవ్వండి రా బాబు, మీ కంట్రీ సిమ్ కార్డ్ ఇవ్వండి అని చెప్పి అక్కడ సిమ్ కార్డ్ తీసుకొని వెంటనే వీళ్ళకి వీడియో కాల్ చేసే ముందు ఫస్ట్ నా ఏముంటుంది అంటే నేను ఇప్పటివరకు ఎడిట్ చేసిన వీడియోస్ అన్నీ వాళ్ళకి పంపడం ఫస్ట్ ఉంటుంది, తర్వాత వీడియో కాల్ చేస్తూ ఉంటాను. సో మిస్ అయితే అవుతారు, బట్ ఫోన్స్ ఇప్పుడు అంత టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఆ ప్రాబ్లం అనేది ఉండదు. బట్ గుర్తొస్తూ ఉంటారు కదా ఆ టైం. చాలా అంటే నేను బయట ఎక్కువ ఎగ్జిబిట్ చేయను, కానీ ఇప్పుడు మా పాప పుట్టినప్పుడు నేను లేను, నా పాప ఫస్ట్ బర్త్డేకి లేను. ఇట్లా ఏంటంటే ఎప్పుడైతే డాడీకి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు కానీ కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే మనం పక్కనుంటే బాగుండు అనే సిచ్యువేషన్స్ ఎన్నో ఉంటాయి లైఫ్లో. అవన్నీ కొన్ని మిస్ అవుతూ ఉంటాము. అవి డిసడ్వాంటేజ్. మెయిన్ షిప్పింగ్ ఫీల్డ్లో జీతాలు ఎక్కువ ఉండడానికి రీజన్ నేను ఇదే అనుకుంటాను. ఎందుకంటే మనిషికి కావాల్సిన సోషల్ లైఫ్ మిస్ అవుతున్నాం కాబట్టి ఇది మాకు ఇస్తున్నారని మేము అనుకుంటాం అంతే. సో ఖచ్చితంగా ఆ మిస్సింగ్ అనేది ఉంటుంది తప్పకుండా. ఆ మిస్సింగ్ నాకు ఒక్కడిగానే కాదు. నేను ఎలాంటి పొజిషన్లో ఉంటానంటే నేను ఒకవేళ బాధలో ఉన్నాను, మా పాప బర్త్డే మిస్ అయ్యాను, అదొక చిన్న లోటు నాకు. అదే సిచ్యువేషన్కి నా జూనియర్కి వాళ్ళ అమ్మ చనిపోయి ఉంటుంది, షిప్ నడి సముద్రంలో ఉంది, వాడు వెళ్ళలేడు ఇంటికి. కోవిడ్ స్టేజ్లో నిజంగా నాకు ఎదురైన ఒక సమస్య. అతనితో వర్క్ చేయించుకోవాలి, ఎందుకంటే షిప్ నడవాలంటే నేను వాళ్ళతో వర్క్ కూడా చేయించుకోవాలి. ఆ రోజు పొద్దునే వాడికి తెలిసింది వాళ్ళ మదర్కి కోవిడ్ వచ్చి సడన్గా సీరియస్ అయ్యి చనిపోయారని చెప్పి. ఎంత వాడు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నాడు. అంటాడు, నేను రూమ్లో ఉంటే నేను రూమ్లో ఉన్నాను అనుకో సైకలాజికల్ డిస్టర్బ్ అయిపోతాను సార్, నేను మీతోటే వర్క్ చేస్తాను అని అంటాడు. కానీ ఎంత వర్క్ చేసినా నాకు మళ్ళీ లోపల నాకు ఇటువంటి సిచ్యువేషన్ వస్తే నేనెట్లా తట్టుకోగలను, నా జూనియర్ ఇంత స్ట్రాంగ్గా ఎలా ఉండగలుగుతున్నా, నేను వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతాను. అప్పుడప్పుడు నేను సీనియర్ అయినా కానీ నేను అప్పుడప్పుడు జూనియర్స్ని చూసి ఇన్స్పైర్ అయిన సందర్భాలు ఎన్నో ఉంటాయి, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి. అప్పుడు నేను ఫీల్ అవుతాను, నేను పాప బర్త్డేకి మిస్ అయింది చాలా చిన్న విషయము, పాపం వాడు ఇంకెంత ఫీల్ అవుతున్నాడు. ఈ కంపారిజన్స్ ఇలాంటి వాటిలో నేను చేసుకుంటాను. మనం ఎప్పుడు ఆడెంత సంపాదిస్తున్నాడు, నా జీతం ఇంత అని కంపేర్ చేసుకునే బదులు వాడి బాధ కన్నా నా బాధ ఎంత తక్కువరా అని ఆలోచించుకుంటే హ్యాపీగా ఉండగలం మనం. పాజిటివిటీ, ఆ అట్మాస్ఫియర్ కంప్లీట్గా మనం క్రియేట్ చేసుకుంటే ఎంత దూరమైనా వెళ్ళగలం. నా పొజిషన్లో నేను ఎలా ఉంటుందంటే కొన్ని వీడియోస్ నేను పెడతాను. షిప్లో వర్క్లో అందరు బిజీగా ఉంటారు, ఒక స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, అక్కడ అందరినీ గ్యాదర్ చేస్తాను. ఈరోజు వర్క్ అయిపోయింది కదా, మొత్తం మీరు ఆడుకోవాలి, 1 hour స్విమ్మింగ్ పూల్లో ఆడుకోవాలి. లేదంటే ఒక ఇంజన్ రూమ్లో ఒక ప్లేస్లో ఐసోలేటెడ్ ప్లేస్లో బాస్కెట్ బాల్ ఒకటి తయారు చేయించి అక్కడ పెట్టించి బాల్ ఆల్రెడీ ఒకటి ఉంటుంది, ఆ బాల్ తోటి ఆడుకోండి. ఏంటంటే అప్పటి వరకు వర్క్లో అప్పుడప్పుడు కోపాలు తాపాలు ఉంటాయి, నీ వల్ల ఇది చేయలేదురా, నువ్వు ఇది చేయలేదు, నువ్వు స్పానర్ సరిగ్గా ఇవ్వలేదు, ఏదో ఒకటి జరుగుద్ది. ఒక్కసారి అంతా మర్చిపోయి వీళ్ళతో ఆడిపించాను అనుకో, స్విమ్మింగ్ పూల్ అట్లా వదిలేసాను అనుకో, వాళ్ళు ఈజీగా కలిసిపోతారు. నాకు ఇవన్నీ టెక్నిక్లు మెల్లమెల్లగా నేర్చుకున్నాను ఈ రోల్కి వచ్చిన తర్వాత. సో ఇవన్నీ తెలుసుకున్నారనమాట. రైట్. రాజశేఖర్ గారు, లాంగ్ జర్నీ. ఎన్ని ఇయర్స్ అండి ఎక్స్పీరియన్స్? ఇప్పుడు ఆల్మోస్ట్ 12 years అయింది ఎక్స్పీరియన్స్. లాంగ్ వే టు గో. ఇంకా మీరు చీఫ్ ఇంజనీర్ అవ్వాలని కోరుకుంటున్నాము. చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు, మాకు డౌట్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయాయి, తెలిసిపోయింది అసలు మేమే షిప్లో ఉన్నట్టుగా, అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు. చాలామంది ఎన్నో రోజుల నుంచి నన్ను అడుగుతున్న క్వశ్చన్స్ ఇవి, నాకు చెప్పే అవకాశం దొరికింది. ఎక్కువ మందికి తెలిస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దీని గురించి తెలుసుకోండి. బట్ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, మీరు షిప్పింగ్ జాయిన్ అవ్వాలి అనుకుంటే అబ్బా వీడు మంచి యూట్యూబర్ బాగా సంపాదిస్తున్నాడు ఈజీగా ఉంది అని అనుకోకండి. ఈ యూనిఫాము బయటికి కనిపించడానికి ఇలా ఉంటుంది, రియల్ లైఫ్లో నా డ్రెస్ మొత్తం ఆయిల్తో నిండిపోయి చేతులంతా నల్లగా ఉండి కష్టంతో నిండి ఉంటుంది. సో ఆ కష్టాన్ని మీరు భరించి ఎటువంటి బ్రోకర్లకి ఏజెంట్లకి డబ్బులకి మోసపోకుండా న్యాయంగా జాయిన్ అవ్వగలిగితే జాయిన్ అవ్వండి. మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ రాజశేఖర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.